ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయితే చాలు భయ్య, టూ వీలర్స్ కి డిమాండ్ పెరిగిపోతుంది అనుకోండి. పైగా టూ వీలర్స్ మీద రీసెంట్ గా జిఎస్టీ తగ్గడం వలన జనాలు మాత్రం ఈ దసరా అండ్ దివాళీలో ఎట్లయినా మంచి బైక్ కొనేయాలని ఉన్నారు. అందులో మేము కూడా ఒక భాగం కాబట్టి మంచి 350cc క్లాసిక్ మోడల్ తీసుకుందాం మా దోస్తు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి వెళ్ళుండే. ఈ బైక్ కొటేషన్లు ఎట్లుంటాయి అంటే భయ్య, మోడల్ కి ఫ్యూచర్స్ లలో పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ ఇంకొక 20-30 వేలు పెడితే దీనికన్నా నెక్స్ట్ మోడల్ వస్తుంది కదరా అనే కన్ఫ్యూజన్ లో పడిపోతాం మనం. అసలు నార్మల్ క్లాసిక్ 350cc కొందామని వెళ్ళిన మాకు రాయల్ ఎన్ఫీల్డ్లో 350ccలో ఇన్ని టైప్స్ ఉంటాయని ఫస్ట్ టైం తెలిసింది. ఒక్కో టైప్కి మినిమం 30K డిఫరెన్స్ ఉంటుందని అర్థమైంది. టాప్ మోడల్ అదే స్ట్రెంత్ బ్లాక్ 283,000 భయ్య ఆన్ రోడ్. అసలు ఆ రేట్ చెప్పగానే జిఎస్టీ తగ్గినాక రేట్లేనాయి అనే డౌట్లు వచ్చింది భయ్య మాకెందుకో తగ్గినాక తగ్గకపోయినా సేమ్ రేట్ అనిపించింది. ఫైనల్లీ కొటేషన్ తీసుకొని 3 years ఈఎంఐ పెట్టుకొని ఇప్పుడు ఈ బైక్ కొనడం అవసరమా అని అనిపించింది భయ్య. ఇంకేదో నిరాశతో ఇంటికి వచ్చేసాం. ఇలా మీరు కూడా బైక్ షోరూమ్కి వెళ్ళి ఆ రేట్లు చూసి భయపడి ఎప్పుడన్నా ఇంటికి వచ్చేసారా?